సాధారణంగా ఈ రిలీజ్ డేట్లు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్గా ఏ సినిమా వస్తుంది, సీజన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా. బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది గత జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే. ఇది మీరేమంటారు దాన్ని? అంటే 2 సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ వర్కౌట్ అయిందంటారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది. బట్ గమ్మతేంటంటే మీరు గుంటూరు గారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్, కానీ ఈ హడావిడి మధ్యలో అవి కనపడకుండా అయిపోయాయి కదా. ప్రశ్న మంచి ప్రశ్న, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఏం చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి. ఎందుకంటే ఐ మీన్ నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా. అది దాని కారణం ఏమంటారు? అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటేనే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నుంచి అదే బాబీ గారిని అడిగాను, నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతికి లేకపోతే సార్. బాబీ గారు, తమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది, మీ మీదే ఉంది అందరి దృష్టి. అందరి దృష్టి మీ మీదే ఉంది. ఎలాంటి అవుట్పుట్ దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది. చెప్పండి, ఎలాంటి అవుట్పుట్ రాబోతోంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో. నేను పుష్ప 2లో నేను అది వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు. అవునా, లేట్గా వచ్చారు? బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్. పుష్ప 2 నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సినిమా ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక సినిమాలో ఇంత హై ఇచ్చింది పుష్ప 2 నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను. నా వల్ల చేయగలిగాను, చేశాను సార్ అంతే.